చాలా సంతోషం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము ఆయన సన్నిధిలో మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని ఆరాధించడానికై, ప్రభుని ఘనపరచడానికై, ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి బోధనలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో యేసుగా క్రీస్తుగా జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ మాట విన్నప్పుడు మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. అంటే ఈ 33.5 సంవత్సరాలు జీవితమే ఆయన కాదు. ఆయన ఈ లోకంలో మనుషునిగా పుట్టక మునిపే ఆయన ఆదిలో ఉన్నవాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు, అంతములో కూడా ఉన్నవాడు. అందుకనే యేసు ప్రభు వారు అంటారు, నేనే అల్ఫయు, నేనే ఓమేగే, నేనే ఆది, నేనే అంతం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆది అంతమై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆదిలో భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, భూమి ఆకాశములను కలుగజేసినటువంటి దేవుడు, ఆకాశములను సమస్తమును తన బలము చేత నిర్మించినటువంటి దేవుడు. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆ మాటలు రాయబడుతూ ఉంటాయి. యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటలు రాయబడుతూ ఉంటాయి. భూమి మీద కానీ సృష్టిలో ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన యొక్క సృష్టిని గురించి, ఆయన స్థితి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలంటే, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి మనకు తెలియాలంటే, పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్తను, యోహాను పత్రికలను మనం చదివితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకని ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను పత్రికలో భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు గురించి ఒక చక్కటి విషయాలు చెప్తాడు. జీవవాక్యమును గురించినది, జీవవాక్యం గూర్చినది. యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యం గురించి రాస్తున్నాడు. ఆది నుండి ఏది ఉండెనో, ఆది ఉన్నదే మేము విన్నాము. అది మేము విన్నామో, ఆది నుండి ఉన్నదాన్ని మేము కన్నులారా చూసాము. ఏది నిదానించి కనుక్కుంటామో, మా చేతులు దేనిని తాగాయో అది మీకు తెలియచేయుచున్నాం. అంటే ఆది నుండి ఉన్నదే, ఆది నుండి జీవవాక్యమే. యోహాను పత్రిక సువార్తలు అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణిగా నివసించాను అని రాస్తాడు. ఆ వాక్యమే అంటే ఆదిలో ఉన్న వాక్యమే, ఆది నుండి వాక్యమే. మేము ఏది ముట్టుకున్నామో, ఏది స్పర్శించామో, ఏది చూసామో, ఏది కనుగొన్నామో, ఏది తాకి చూసామో దానిని మీకు తెలియపరుస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను అంటాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను. ప్రత్యక్షమైనటువంటి వాడు, జీవము అయిన వాడు, ఆయనే జీవము, ఆయనే జీవం. ఆయనలో జీవం ఉంటాం కదా, ఆయనే జీవము. ఆయనలో జీవం ఉంది, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మనుషుల యొక్క పాపముల నిమిత్తమై, మనుషుల యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తార్థ నిమిత్తమై కల్వరి శిలువలో రక్తం గార్చడానికి పాపము లేని వానిగా పుట్టి
పాపం లేని వానిగా పెరిగి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన కలవరి శిలువలో సమస్తమైన మానవాళ్ళందరి కొరకు రక్తం గార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నేటికి సజీవంగా ఉన్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టక మునుపు ఉన్నాడు. ఆయన చనిపోయి మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన బ్రతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడితో సమానుడు. ఆయనే దేవుడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు వారి యొక్క దైవత్వమును చాలామంది అంగీకరించటం లేదు. కొంతమందికి బైబిల్లో సొలొమోను గ్రంథకర్త ప్రసంగిలో ఒక మాట అంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం చివరి మాటలు అంటాడు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం. చాలామంది విస్తారమైన విద్యాభ్యాసం చేసి వారి దేహాలకు ఆయాసకరం తెచ్చుకుని బుర్ర చెదిరిపోయిన వారే, జ్ఞానం లేని వారే క్రీస్తు వారి దైవత్వాన్ని శంకిస్తూ క్రీస్తు వారిని ఒక ఆయన అంటాడు ముష్టివాడు అన్నాడు. ఆయన అలాగంటమే కాదు, ఆయన ముష్టోడు అంటాం కంటే ఆయన ముష్టోడు అన్నానని ముష్టోళ్ళందరికీ కోపం వచ్చేద్ది అన్నాడు. యేసు ప్రభువు అసలు ఒక రకంగా ఎంతటి ధీరులమైనా ఎంతటి దరిద్రమైనా కానీ అడుక్కు తినేవాడు అంటే ఊరుకోం. అలాంటిది సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకుని ఒక ఆయాసకరమైన విద్యాభ్యాసం చేసిన వాడు, దేహానికి ఆయాసం తెచ్చుకున్నవాడు అంటున్నాడు యేసు ప్రభుల వారు ముష్టెత్తుకున్నాడు అంటే. బైబిల్లో ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యాచన చేశానని రాశాడు. అది ఇంగ్లీషులో ఏమని రాశాడంటే సప్లికేషన్ అని రాశాడు, విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడని రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విద్యాభ్యాసం ఎక్కువైపోయి జ్ఞానాభ్యాసం ఎక్కువైపోయి వారికి ఆవేశం వచ్చి బుర్రపాటు చేయటం మానేసి బుర్ర చెదిరిపోయి వారు నమ్మిన దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడేటువంటి మనుషులు ఈ లోకంలో, మనుషులే కాదు విశ్వాసులే కాదు సేవకులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఎవరు క్రీస్తును తక్కువ చేసినా ఊరుకునేదే లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. అది భరించలేం. అలాంటి సర్వశక్తులైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మానవ రీతిలో బ్రతికాడు. ఆయన మానవ రీతిలో బ్రతికి 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి పరిచర్య కాలంలో ఆయన అనేక బోధలు చేశాడు. ఆయన బోధలలో ఉన్నటువంటి అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన అనేక బోధలు అంటాం కంటే అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన అనేక ప్రసంగాలలో ఉన్నటువంటి ఒకే ఒక్క సారాంశం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యమును గురించినటువంటి బోధే ఆయన చేసేవారు. ఆయన కొంతకాలం చాలా స్ట్రైట్గా వాక్యం చెప్పారు, చాలా స్ట్రైట్గా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయాలు చూస్తే కొండ మీద ప్రసంగం. ఆ ప్రసంగాల్లో ఎలాంటి కథలు కానీ ఉపమానాలు కానీ ఏమి ఉండవు. చాలా స్ట్రైట్గా ఆయన మాట్లాడతాడు. చూస్తే అయితే ఆ వాక్యం అయిపోయిన తర్వాత కొంతకాలానికి కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, లేకపోతే కొన్ని దినాలు, లేకపోతే కొన్ని నెలలు అయిన తర్వాత ఆయన బోధ విధానాన్ని మార్చుకున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. చూడండి, ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానము లేక వారికేమీ బోధించలేదు. యేసు ప్రభువు వారు తమ బోధ సిస్టాన్ని మార్చాడు. ఆయన అంతకుముందు స్ట్రైట్గా మాట్లాడిన ఆయన ఉపమానాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చూస్తే చూడండి, ఉపమానాల గురించి ఒక మాట రాస్తాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏంటని ఆయన అడగగా, దేవుని రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు
వినియు గ్రహింపక ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఉపమానాలు ఎందుకు బోధించాడయా అంటే వాళ్ళు వినాలి, వినకుండా ఉండాలి, వినాలి గ్రహించకుండా ఉండాలి. అంటే జాగ్రత్తగా వినాలి. ఆయన చెప్పాడు కానీ చెప్పలేదు. ఉపమానాలు ఎందుకు చెప్పాడయా అంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, ఉపమానం అంటే ఏంటంటే పోల్చి చెప్పడం. ఉపమానం అంటే ఏంటి? పోల్చి చెప్పడం. పరలోక మర్మాలను దాచబడినటువంటి మర్మాలుగా భూలోక సంబంధమైనటువంటి విషయాలకు పోల్చి మాట్లాడటం, అదే ఉపమానం. ఉపమానం ఎలాగుంటుందంటే వినడానికి కథలాగే ఉంటుంది, కానీ అది కథ కాదు. అందులో జాగ్రత్తగా ఎదిగితే పరలోక రహస్యాలు, పరలోక మర్మాలు చాలా దాచబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉపమానం చెప్పాడంటే ఆయన ఒక ఉద్దేశాన్ని, ఒక మర్మాన్ని చెబుతున్నట్టు లెక్క. ఆయన చెప్పబడినటువంటి మర్మం ఎలాంటిదంటే అందరికి అర్థమవుతాం. అందరికి అర్థమవ్వకూడదని చెప్పాడంట ఆయన. అందరికీ అర్థమవ్వకుండానే చెప్పాడంట. ఎవరికి అర్థమవ్వకుండా చెప్పాడు అంటే అక్కడికి వాళ్ళకి అర్థమవుతాం, కావలసిన వారికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. నేర్చుకోవడానికి ఇష్టం లేకుండా ఆయన ఏ విషయం ఎవరికి చెప్పాడో, నువ్వు నేర్చుకోవడానికి ఇష్టమైతేనే ఆయన చెప్పిన విషయాల్లో ఉన్న మర్మాలు నీకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినటువంటి వారిలో అందరూ ఒకే ఉద్దేశంతో వచ్చిన వారు కాదు. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఉద్దేశం. కొంతమంది స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళు, కొంతమంది స్వస్థతలు చేస్తే చూడడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది యేసు ప్రభువును ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది యేసు ప్రభువుని చూడడానికి వచ్చిన వాళ్ళు, జనాలు చూడడానికి వచ్చిన వాళ్ళు. యేసు ప్రభువుని నిజముగా దేవుడని అంగీకరించి, నిజముగా మెస్సియా అని అంగీకరించి ఆయనను వెంబడించిన వారు చాలా తక్కువ. కనుక వారు హృదయ కాఠిన్యాన్ని బట్టి వారికి ఏం చేశాడంటే ఉపమాన రీతిగా చెప్పాడు. అయితే ఆ ఉపమానం ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకే. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు చూడండి, ఆయన యేసు ప్రభు తన శిష్యులు అంటారు, మీకు పరలోక మర్మము అనుగ్రహింపబడింది అంటాడు. పరలోక మర్మము నీకు అనుగ్రహింపబడింది అంటాడు. పరలోక మర్మం ఎవరికి అనుగ్రహింపబడింది? తన శిష్యులకు అనుగ్రహింపబడింది. తన శిష్యులు ఎవరయ్యా అంటే యేసుని వెంబడించిన వారు, యేసు ఎవరు అర్థం చేసుకున్నవారు, యేసుని యేసుగా అర్థం చేసుకుని యేసుతో ఉన్నవారు. అలాంటి వారికే మర్మాలు అనుగ్రహింపబడ్డాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే పరలోక మర్మాలు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు అవి కావలసిన వారికి అర్థమయ్యాయి, అవసరం లేని వారికి అర్థమో కాలేదు. కావలసిన వారు వాటిని వెంబడించారు, వాటిలో అర్థాలు అర్థం చేసుకోగలిగారు, యేసును ఎవరో తెలుసుకోగలిగారు. అవసరం లేని వాళ్ళకి ఆ ఉపమానాలు అర్థం కాలేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక ఉపమానాలు చెప్పాడు. ఆయన అనేకమైన ఉపమానాలు చెప్పినప్పుడు ఆ ఉపమానాల్లో దాచబడినటువంటి మర్మాలు తన సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా అనుగ్రహింపబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే పరలోక మర్మాలు ఉపమానాల్లో దాచబడ్డాయి. ఆ మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘానికి ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు. అందుకనే చాలామంది బైబిల్ చదువుతారు కానీ వాళ్ళకి ఏం చేయదు, అర్థం అవుదాం. ఎందుకు అర్థం అవుదంటే వారు యేసును వెంబడించిన వారు కాదు, యేసును తప్పులు వెతకాలని చూస్తున్నవారు. బైబిల్లో తప్పులను వెతకాలని చూసేవారికి మర్మాలు అర్థం కాదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మాలు బయలుపరుచుతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం చదువుతాడు బైబిల్ మనకు ఒక రకంగా అర్థమవుద్ది. బైబిల్ని తప్పుగా చూడాలనుకునే వారు, తప్పుగా చూసే వాళ్ళకి బైబిల్ వేరే రకంగా అర్థమవుతుంది. అది దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా బైబిల్ చదవగలిగితే అందులో ఉన్నటువంటి రహస్యాలను మనం ఛేదించగలుగుతాం. దేవుడు అందులో ఉన్న రహస్యాలను మనకు బయలుపరుచుతాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇలాగూ బయలుపరచబడడానికి దాచబడినటువంటి మర్మాలలో, మర్మయుక్తమైన ఉపమానాల్లో ఈరోజు ఒక ఉపమానాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. రైట్, ఇక్కడ ఇదంతా చదవటం కంటే స్టోరీ చెప్పేతను చూడండి. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక మనుషుడు ఉన్నాడట, ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక పొలం ఉంది. ఆ పొలంలో ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటతో పాటు ఇంకో చెట్టు కూడా పాతాడు. ఏంటది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కూడా పాతాడు. అయితే ఒక 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ద్రాక్ష చెట్టు, ఆ యొక్క అంజూరపు చెట్టుని చూడటానికి వెళ్ళాడట. అంజూరపు చెట్టుని చూడటానికి వెళ్తే ఆ అంజూరపు చెట్టు ఏ కాయలేదట. కాయకపోయేసరికి ఆ తోటమాలిని పిలిచి అన్నాడట, అయ్యా, ఈ ద్రాక్ష చెట్టు తోటలో ఈ అంజూరపు చెట్టు ఏ కాయడం లేదు, కాబట్టి ఈ చెట్టు నరికించేయి అన్నాడట. అప్పుడు ఆ తోటమాలి అన్నాడట, అయ్యా ఈ సంవత్సరానికి దాన్ని ఉంచుదాం. ఈ సంవత్సరం నేను దాని చుట్టూ గాలి తవ్వుతాను, దానికి నీరు పెడతాను, దానికి ఎరువు వేస్తాను. ఒకవేళ మరలా సంవత్సరానికి అది కాయలు కాస్తుందేమో. ఒకవేళ కాయకపోతే మనం దాన్ని నీ ఇష్టం వచ్చిన నరికించేద్దాం అన్నాడట. సరే అని వదిలేసాడట. జాగ్రత్తగా వినండి. ఇది చూస్తే చాలామంది దీన్ని మనం ఎట్లా చెప్పుకోగలుగుతామంటే, కొత్త సంవత్సరంలో ఈ వాక్యం చెప్పుకుంటాం. ఏమని? దేవుడు నీకు మరో సంవత్సరం ఇచ్చాడు, మరలా ఫలాలు ఫలించు, మరలా సంవత్సరం ఇచ్చాడు, ఈ సంవత్సరమైన నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పడానికి ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. కానీ అసలైన విషయాన్ని మనం మర్చిపోతాం. ఏంటంటే, అసలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటాడు? అది దేవునికి స్తోత్రం. ఏదైనా పంట వేసినప్పుడు ఆ పంటకు నీడపాటు రాకుండా ఉండటం కోసం పెద్ద చెట్లు ఏమీ వేయరు భూమి మీద. పెద్ద చెట్లు వేసారంటే, మామిడి చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు వేసినప్పుడు ఇంక అంతర్పంట ఏమీ పనిచేయదు అక్కడ. కానీ ద్రాక్ష తోటలో ఆ రైతు ఏం చేశాడట? అంజూరపు చెట్టును వేశాడు. ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. నేను ఒకరోజు ఈ వాక్యం చదివిన తర్వాత ఓ పాట ఉంటుందండి, ఆ పాట ఊతరంతా పాడాను నేను. ఏమైనా మర్మాలు దొరుకుతాయేమని. ఏమని? ద్రాక్ష తోటలో నటబడిన అంజూరమా నీ ఫలమేది, ద్రాక్ష తోటలో నటబడిన అంజూరమా నీ ఫలమేది. ఈ మొక్కే పొద్దునుంచి సాయంత్రం దాకా పాడుకుంటున్నాను నేను. అసలు ద్రాక్ష తోటల అంజూరు చెట్టు ఎందుకు వేసాడు, ద్రాక్ష తోటల అంజూరు చెట్టు ఎందుకు వేసాడు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చెట్లు పాడైపోతాయి కదా, చెట్లు నాశనం అయిపోతాయి కదా, నీడపాటు తగలేదు కదా, ఎందుకు వేసాడు అని ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ద్రాక్ష తోటలు అంజూరం చెట్టు వేసాడంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఒక ప్రత్యేక కారణం లేకుండా ఎవడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేయడు అని అప్పుడు వదిలేశాను. ఓహో, ఇది ఒక ప్రత్యేకమైన కారణంతో వేసి ఉంటాడులే, దేవునికి స్తోత్రం అని నేను ఏదో మీటింగ్కి వెళ్ళాను, దాన్ని వదిలేశాను. పోయిన ఆదివారం నేను ప్రార్థన చేశాను. ఆదివారం ఆరాధనలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని ప్రార్థన చేస్తున్న, ప్రభు మరలా వారం ఏ వర్తమానం చెప్పాలి ఆయన అంటే, ప్రభు ఈ మాట గుర్తు చేశాడు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు గురించి చెప్పు అన్నాడు. నేను అప్పుడు అడిగాను, ప్రభు ఓ రోజంతా ప్రార్థన చేశాను, నేను ద్రాక్ష తోటలో ఎందుకు అంజూరపు చెట్టు వేసావు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు వేసావు అని అడిగితే నువ్వు ఒకే ఒక మాట చెప్పావు. ఏంటి? ఏదో ఒక ప్రత్యేక కారణంతో ద్రాక్ష తోట అంజూరపు చెట్టు వేసాడని చెప్పావు, అది తప్ప ఇంకేం చెప్పలేదు. ఒక ప్రత్యేక కారణం అని చెప్పి గంట వాక్యం ఎక్కడ చెప్పాను నేను? అంతే కదా. అంజూరపు చెట్టు వేసాడంటే ఒక ప్రత్యేక కారణం ఉంది, ప్రత్యేక కారణం ఉంది కాబట్టి అంజూరపు చెట్టు వేసాడు కాబట్టి కారణం ఉందని ఎంతసేపు చెప్పను? దేవునికి స్తోత్రం.
అని అంటే నోరు పూసుకుని దాని మీద ధ్యానం చేయన్నాడు దేవుడు. ఈ వారమంతా ఈ అంజూరపు చెట్టు గురించి, ద్రాక్ష చెట్టు గురించి ధ్యానం చేస్తేనే ఉన్నాను. ధ్యానం చేస్తే నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. దేవునికి స్తోత్రం. ద్రాక్ష చెట్టు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. అంజూరపు చెట్టు పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం. జాగ్రత్తగా వినాలి. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభువారు ఏం చేశాడంటే, యూదుడని కానీ, గ్రీకు దేశస్థుడని కానీ, అన్యుడని కానీ ఏ భేదము లేదు. అందరినీ సమానం చేసేసి దేవునికి స్తోత్రం. సంఘాన్ని, యూదుల్ని అందరినీ సమానం చేసేసాడు. అంటే ఇప్పుడు సంఘం అందరూ సమానమే కనుక పాతకాలంలో పాత నిబంధనలో అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యమైతే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ అంజూరపు చెట్టు సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యం. ద్రాక్ష తోట అంటే సంఘము, ఆ ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది అంటే సంఘములో ఒక విశ్వాసి, ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. సంఘమంతటిలో, సంఘం అందరితో, నలుగురితో నతానియేలు గుంపులో గుంపులో గమాలియేలు, మరి సామెతలు నేర్చుకోవాలి మీరు. నలుగురితో నతానియేలు గుంపులో గమాలియేలు లాగా ఉండకూడదు. అలా లేని విశ్వాసం ఒకరున్నారు, వాళ్ళే అంజూరపు చెట్టుకు పోల్చబడ్డారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది దేవుడు జ్ఞాపకం చేశాడు. సంఘమా జాగ్రత్తగా వినండి. సంఘములో అందరూ ఒకలాగే ఉండరు. సంఘంలో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. ప్రత్యేకమైన రీతిలో పోషింపబడుతున్నవారు, ప్రత్యేక రీతిలో ఆత్మచేత నడిపింపబడుతున్నవారు, ప్రత్యేక రీతిలో స్థిరపరచబడిన వారు, ప్రత్యేక రీతిలో దేవుడి చేత వాడబడుతున్నవారు. సంఘములో ఒక విశ్వాసి, కొంతమంది విశ్వాసులు ఉంటారు. వారు అంజూరపు చెట్టు లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాను, అసలు అంజూరపు చెట్టు ఎందుకు నాటారు ఆయన? ద్రాక్ష చోటులో అంజూరపు చెట్టు ఎందుకు నాటాం అని ఆలోచన చేస్తే ఆ రోజుల్లో నాకు అది ఇంచుమించు సొలొమోను కాలములో నుండి కూడా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటేటువంటి అలవాటు ఉంది. ఆ వ్యవసాయం ఒక పద్ధతి. అది చూడండి, కొంతమంది వ్యవసాయాలు కొన్ని పద్ధతులు చేస్తారు. అంటు తోట ఒక పద్ధతి ఉంటుంది, వరి చేనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక వ్యవసాయానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ ద్రాక్ష తోటలు పెంచడానికి ఇది ఒక పద్ధతి. అందుకనే పరమగీతాల్లో మనం చూస్తే చూడండి, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే అక్కడ రాస్తాడు చూడండి, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పెట్టాయి. దేవునికి స్తోత్రం. ఎలాగట? ద్రాక్ష చెట్టును అంజూరపు చెట్టును పక్కన చెబుతున్నాడు. అంటే ఒకే తోటలో ఉన్న వాటి గురించి పోల్చి చెబుతున్నాడు. అంజూరపు చెట్టు పక్క మొక్కుచున్నది, కాయలు కాసేస్తున్నాయి, కాయలు కాసేసి ముగ్గిపోతున్నాయి. కానీ ద్రాక్ష చెట్టు ఏం చేస్తుంది? అప్పుడు పూతలు పోతుంది. దేవునికి స్తోత్రం. ఇది కాయలు కాసేసి అవి ముగ్గిపోతున్నాయి. అప్పుడు ఇది ఏం చేస్తుంది? ద్రాక్ష తోట పూతలు పడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో ఉన్నటువంటి కొన్ని రహస్యాలను ఛేదించాలని ఇంచుమించు నేను ఈ వారమంతా కూడా ఇశ్రాయేలు వ్యవసాయ పద్ధతిని ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఇశ్రాయేలు చేసేటువంటి వ్యవసాయ పద్ధతిని ధ్యానం చేస్తూ అసలు ఇశ్రాయేలీలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఎందుకు నాటవలసి వచ్చిందో ధ్యానం చేస్తే నాకు 3 విషయాలు ప్రభు ధ్యానంలో బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఆ 3 విషయాల్ని సంఘానికి పోల్చుకుంటూ ఆ విషయాలు నేర్చుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఆ యొక్క వ్యవసాయదారుడు నాటడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ తోటలో ఎండవేళ పనిచేసేటువంటి ఆ తోటమాలి, తోటలో పనిచేసేటువంటి ఆ వ్యవసాయదారుడు
సేద తీరడానికి, సేద తీరుతూ ఆ పండ్లు తిని ఆకలి తీర్చుకోవడానికి అంజూరపు చెట్టును నాటుతారట. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ద్రాక్ష చెట్లు కదయ్యి, ద్రాక్షలు పాదులయ్యి. పాదు నీడవదు. మీరు ద్రాక్ష తోట ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూస్తే అది తోటలు వేరేగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ బీరపాదులు, దొండపాదులు కట్టినట్టు కట్టరు, అక్కడ డిఫరెంట్గా కడతారు. అవి నీడనివ్వవు, నీడలో కూర్చోవడానికి అవకాశం ఉండదు. కనుక ఆ ఎండవేళ ఆ తోటలో పనిచేసేటువంటి తోటమాలి, ఆ పని చేసేటువంటి వ్యవసాయదారుడు, ఆ రైతు సేద తీరడానికి అంజూరపు చెట్టును వేస్తారు. అంటే ఇప్పుడు అంజూరపు చెట్టు చేసేటువంటి మొదటి పని ఏంటంటే ఆ తోటలో పనిచేసే తోటమాలికి నీడనిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ నీడలో సేద తీరుతూ, ఆ నీడలో కాలాన్ని గడుపుతూ, ఆ నీడలో అతను నివాసం ఉంటూ ఆ తోటంతటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ తోటలో పనిచేసేవానికి ఆ అంజూరపు చెట్టు నీడనిస్తుంది. ఆ నీడలో ఉన్నటువంటి వ్యవసాయదారుడు ఆ తోటలో పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని సంఘము ద్రాక్ష తోట సంఘానికి పోల్చబడితే, ఆ ద్రాక్ష తోటలో పనిచేసేవాడు సేవకునికి పోల్చబడితే, ఆ ద్రాక్ష తోటలో పనిచేసేటువంటి సేవకుడికి సేద తీరడానికి, ఆ సేవకుడు పరిచర్య చేయడానికి, ఆ సేవకుడు ప్రయాసపడడానికి అవకాశాన్ని ఇచ్చేది అందులో ఉన్నటువంటి అంజూరపు చెట్టు లాంటి ఒక ప్రత్యేకమైన గుణములు కలిగిన విశ్వాసి కుటుంబము. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో షునేమి అనేటువంటి ఒక పట్టణం ఉంది. షునేమి అనే పట్టణం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో. ఈ షునేమి అనేటువంటి పట్టణంలో ఎలీషా అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడు, వాక్యాన్ని బోధించడానికి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు, దేవుని పని చేసేవాడు, అనేక మందికి వాక్యాన్ని బోధించేవాడు, ఎవరైనా రోగాలతో వస్తే బాగు చేసేవాడు. బాగానే ఉంది. ఆ పట్టణస్థులు ఆ యొక్క ఎలీషా రాగానే ఎలీషా దగ్గరికి గుమ్ముగూడి పరిచర్య చేయించుకుని వెళ్ళిపోతూ ఉండేవారు, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతూ ఉండేవారు, ప్రవచనాలు విని వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ పని అయిపోయిన తర్వాత సేవకుడు కూడా ఊరు పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ సేవకుడు పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు అతనికి సహకరించేవాడు ఒక్కడు కూడా అక్కడ లేడు. అయితే ఈ విషయాన్ని ఆ షునేమి పట్టణంలో ఉన్నటువంటి గనురాలు అనేటువంటి ఒక సహోదరి గమనించింది. ఏం గమనించింది? మా ఊళ్ళోకి పాస్టర్ గారు వస్తున్నారు, మా ఊళ్ళో పరిచర్య చేస్తున్నారు, కానీ పాప పాస్టర్ గారికి ఎవడో భోజనం పెట్టట్లేదు. హలో, ప్రార్థన చేయించుకుంటున్నారు కానీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. హలో, మనం కూడా వెళ్ళిపోతాం కదండి. ఆదివారం ప్రార్థన అయిపోగానే ఎప్పుడు నెత్తి మీద చేయించుకుందామా అని చూస్తాం. గబ నెత్తి మీద చెయ్యగానే ప్రార్థన అయిపోగానే 2 అడుగుల్లో దాటది చర్చి. దేవునికి స్తోత్రం. పోలే పక్క వాళ్ళు ఎలాగున్నారు, అబ్బా ఎలాగున్నావు ఇప్పుడు అడగదు. ఎప్పుడు అడుగుతుంది? పాటలు పాడుతుంటే పొప్పుసార్లు తాలిపోయావా అని అడుగుతుంది. అంతేగాని ప్రార్థన అయిపోతారు, కాసేపు కూర్చుని కాసేపు సహవాసం చేద్దాం, కాసేపుతో మాట్లాడుకుందాం అనుకోరు. మాట్లాడేమని ఉంటే చర్చిలో మాట్లాడుకుంటారు, ప్రార్థనలో మాట్లాడుకుంటారు. ప్రార్థన అయిపోగానే జంపు జిలాని దేవునికి స్తోత్రం కదండి. అక్కడ కూడా వాళ్ళందరూ అలాగే ప్రార్థన చేయించుకుని అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రవచనాలు చెప్పించుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి గనురాలు అనేటువంటి స్త్రీ మాత్రం ఒక ప్రత్యేకంగా ఆలోచన చేయటం మొదలెట్టింది, ఒక ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమనో తెలుసా? అందరిలాగా నేను కూడా సేవకుని వాడుకుని, సేవకుని పరిచర్య ఉపయోగించుకుని, ఆయన చేత ప్రార్థన చేయించుకుని నేను వచ్చేయకూడదు, ఆ సేవకుని నేను సహకరించాలి.